అమ్మంత భయమా? నమస్తే అమ్మ. ఇంట్లో బయటపడి లేకపోతే ఏమో సార్ అందరు ఐఎంఏ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో ఇవాళ ఆవో గావ్ చలే అని చెప్పి ఒక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం దేశవ్యాప్తంగా కూడా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఏవైతే వివిధ లోకల్ బ్రాంచెస్ ఉంటాయో అట్లా దాదాపు 1400 లోకల్ బ్రాంచ్లు వాళ్ళు ఒక్కొక్క విలేజ్ని అడాప్ట్ చేసుకొని ఈ విధంగా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అడాప్ట్ చేసుకున్నటువంటి గ్రామాలలో మొన్న మేము నిర్వహించినటువంటి వైద్య సదస్సులో మా గౌరవ అధ్యక్షులు డాక్టర్ హేమంత్ గారు ఆ రోజు సభాపూర్వకంగా ఇట్లా మేము అంతర్గామ్ని అడాప్ట్ చేసుకొని ఇక్కడ ఒక సంవత్సరం పొడవునా కూడా వివిధ రకాలైనటువంటి అంటే హెల్త్ అవేర్నెస్ తీసుకొచ్చేటువంటి కార్యక్రమాలని చేస్తామని చెప్పేసి వీరు సభాపూర్వకంగా అనౌన్స్ చేయడం జరిగింది. దానిలో భాగంగా మొట్టమొదటి కార్యక్రమం ఇవాళ ఇక్కడ నిర్వహించినాము. దాదాపు 10 విభాగాల నుండి ఇందాక వీరు చెప్పినట్టు అన్ని విభాగాలు దాదాపు ఒక 22 మంది వైద్యులు వచ్చి ఇక్కడ పాల్గొనడం జరిగింది. అదేవిధంగా జిల్లా వైద్య శాఖ వారు కూడా ఇక్కడ మాతో పాటు వారు కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే హెచ్ఐవి హెచ్బిఎస్ఏజీ స్క్రీనింగ్ కూడా వారు చేయడం జరిగింది. ఇక వచ్చిన అందరికీ ఏదైతే డయాబెటీస్ కావచ్చు, హైపర్ టెన్షన్ స్క్రీనింగ్, అదేవిధంగా కంటి పరీక్షలు, చెవి ముక్కు గొంతుకు సంబంధించి అన్నీ కూడా చేయడం జరిగింది. మన అంతర్గా ముద్దుబిడ్డ గౌరవ శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారు కూడా వాళ్ళ ఆసుపత్రి నుండి సిబ్బందిని తీసుకురావడం జరిగింది. ఎవరెవరికైతే కెటరాక్ట్ సర్జరీస్ ఇప్పుడు డిటెక్ట్ అయి ఉన్నాయో మరి ప్రతి నెలలో 2-3 సార్లు ఏదైతే చేస్తున్నారో అదేవిధంగా ఈ శిబిరంకి వచ్చిన వాళ్ళకి కూడా వారు చేస్తా అని చెప్పడం జరిగింది. అదేవిధంగా కొన్ని సర్జరీస్ కూడా ఐడెంటిఫై అవ్వడం జరిగింది. దానికి కూడా మరి ఏ విధంగా ముందుకెళ్ళి కొంత ఉచితంగా చేసే విధంగా మేమందరం కూడా అనుకోవడం జరిగింది. సహకరించినటువంటి ముందు నుండి కూడా ఏదైతే ఐఎంఏ చేసేటువంటి ప్రతి కార్యక్రమానికి మరి ప్రోత్సాహం అందిస్తున్నటువంటి మన గౌరవ శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారు ఈ కార్యక్రమానికి కూడా మాకు మొదటి నుండి కూడా మరి గ్రామంలో ఉన్నటువంటి తాజా మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు వీళ్ళందరూ కూడా మాకు సహకరించారు. వచ్చినటువంటి వివిధ హాస్పిటల్ నుండి వచ్చినటువంటి సిబ్బంది కూడా ఉదయం 9 నుండే 8కే వచ్చి మొత్తం అంతా అరేంజ్మెంట్ చేయడం జరిగింది. కాబట్టి దీనికి సహకరించినటువంటి అందరికి కూడా ఐఎంఏ శాఖ తరఫున పేరు పేరున మేము ధన్యవాదాలు చెప్తాం. ఆవో గావో చలే అనే కార్యక్రమంలో భాగంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జగిత్యాల శాఖ వారు అంతర్గాం విలేజ్లో ఈరోజు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా మన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు విచ్చేశారు. సో స్టేజ్ని అలంకరించిన పెద్దలందరికీ మరియు ఈ వైద్య శిబిరంలో భాగంగా ఇక్కడ ప్రతి ఒక్కరికి మేము బీపీ చెకప్ అండ్ వైరల్ స్క్రీనింగు అండ్ బ్లడ్ షుగర్ టెస్టులు ఇవన్నీ ఈసీజీ ఇవన్నీ ఉచితంగా చేయడం జరిగింది. మరియు అన్ని విభాగాలకు చెందిన డాక్టర్లు, జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, గైనకాలజీ, ఈఎన్టీ, ఆఫ్థాల్, డర్మటాలజీ ప్రతి ఒక్క విభాగానికి చెందిన డాక్టర్లందరూ ఈరోజు జగిత్యాల నుండి విచ్చేశారు. దాదాపు 300 మందిని ఇక్కడ పరీక్షించి వారికి ఉచితంగా మందులు కూడా సరఫరా చేయడం జరిగింది. ఈ ఆవో గావో చలే కార్యక్రమంలో భాగంగా ఈ అంతర్గం విలేజ్ని ఐఎంఏ జగిత్యాల అడాప్ట్ చేసుకున్నది.
సో దీనిలో భాగంగా మేము ఈ అంతర్గంలో రకరకాల కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఇప్పటి నుండి. ఈవెన్ స్కూల్లో కూడా దీని యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మరియు నెక్స్ట్ ప్రతి ఒక్క స్పెషాలిటీ క్యాంపులు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఇట్టి కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సరే అంతర్గాం గ్రామంలో ఈరోజు జగిత్యాల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరానికి వచ్చి నిర్వహించిన మా ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ హేమంత్ గారు, కార్యదర్శి శ్రీనివాసరెడ్డి గారు, వారికి సహకరించిన జగిత్యాల ఇండియన్ మెడికల్ అసోసియేషన్కి సంబంధించిన వైద్యులందరికీ, అదేవిధంగా ప్రభుత్వ పరంగా కూడా మరి డిప్యూటీ డిఎంఎడ్హెచ్ఓ గారు కావచ్చు, వారి డిప్యూటీ డిఎంఎడ్హెచ్ఓ గారు, మిగతా డాక్టర్స్, ఏఎన్ఎంలు, స్టాఫ్ నర్సులు, మా ఆశమ్మలు, అంగన్వాడీ టీచర్లు, మహిళా సంఘ నాయకులు, వారితో పాటుగా ఈ వైద్య శిబిరం విజయవంతం అయ్యే విధంగా అన్ని విధాల సహకరించిన ఈ అంతర్గామ గ్రామానికి చెందిన మాజీ ప్రజాప్రతినిధులు కావచ్చు, వివిధ కుల సంఘాల పెద్దలు, నాయకులు, అక్కడి నుంచి వచ్చిన వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ, ఇలా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా సహకరించిన అందరికి కూడా నేను ఒక అంతర్గామ గ్రామస్తునిగా, అదేవిధంగా శాసనసభ్యునిగా, సీనియర్ డాక్టర్గా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఒక నిమిషం మాట్లాడితే చాలా మటుకు అన్ని రంగాలలో కూడా కొంత మార్పు వచ్చింది. చెప్తే విద్యారంగమే కావచ్చు, చిన్నప్పుడు చదువుకున్నప్పుడు సార్లు మటల మీద ఒక పేరుతూ, ఇప్పుడు ఒక గట్టిగా అనంటే తల్లిదండ్రులు కంప్లైంట్ చేసే పరిస్థితి ఉంది. సో దాంతో యువత కూడా కొంత వినేవాళ్ళు వింటున్నారు, కొందరు పెడదారి పట్టే పరిస్థితి వచ్చిందంటే గ్లోబలైజేషన్లో మనము ఎక్కువ వెస్టర్నైజేషన్ అయిపోతున్నాం. గతంలో 30 ఏళ్ళ కింద ప్రాక్టీస్ చేస్తుంటే చాలా క్యాంపులు చేసేవాళ్ళం. ఆల్మోస్ట్ ఒక్కొక్క రకంగా చెప్పాలంటే డబ్బా కొట్టుకుంటున్నట్టు కాదు, కానీ డాక్టర్ శంకర్ గారు అన్నారు సండే ఫర్ సర్వీస్ అన్నారు. ఇది ఎప్పుడో 30 ఏళ్ళ కింద ఒక స్పీచ్లో చెప్పిన ముచ్చట. అంటే ఆదివారం సేవ కోసం అన్నట్టు పనిచేస్తుంటివి. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అనేది భారతదేశం మొత్తం కూడా ఏకైక గొడుగు కింద, అంటే సింగిల్ అంబ్రెల్లా కింద పనిచేసే యూనియన్. ఇంతకుముందు చెప్పినట్టు దాదాపు 1400 శాఖలు ఉన్నాయి. ఇందులో కలకత్తా మాజీ ముఖ్యమంత్రి బీసీ రాయ్ గారు చివరి వరకు కూడా సమయం ఉంటే వైద్య వృత్తి ఉంటే వారి ఫోటో కూడా ఇక్కడ పెట్టి ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. వైద్య వృత్తి అనేది ఎంత పవిత్రమైనదంటే మరి వారి పేరు మీద డాక్టర్స్ డే, వారి పుట్టినరోజు మీద మేము జరుపుకుంటూ ఉంటాం. అలాంటి ఐఎంఏ దేశవ్యాప్తంగా సంఘటితంగా ఉంది. దేశవ్యాప్తంగా ఇంతకుముందు డాక్టర్ హేమంత్ గారు, శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు వివిధ కార్యక్రమాలు సంవత్సరం పొడవునా తీసుకుంటాం. అంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఒకసారి హెల్త్ క్యాంప్ ఉంటే, ఒకసారి ఫలానా దాని మీద మనం ప్రజల లోపల చైతన్యం కాదు. అంటే దాంట్లో భాగంగా మరి అంతర్గామ గ్రామం, ఒడ్రి కాలనీ, మన దగ్గర దళితులు చాలామంది పేదవాళ్ళు కూడా ఉన్నారు. పెద్ద గ్రామం, కొందరు ధనికులు కనబడతారు కాబట్టి, కానీ ఇప్పటికి కూడా ఇక్కడ 90% మందికి రేషన్ కార్డు లేకపోతే, బియ్యం లేకపోతే వెళ్ళని పరిస్థితి. సో అలాంటి వారు చాలామంది ఉన్నారు కాబట్టి ఈ గ్రామాన్ని సెలెక్ట్ చేసుకోమని చెప్పడం జరిగింది. సుదూర ప్రాంతాలలో కూడా ఎన్నో క్యాంపులు చేస్తూ ఉన్నాం. రెగ్యులర్గా కూడా క్యాంపులు అనే వాటిల్లో వైద్యం చేసి ఒక ఎత్తు అయితే, క్యాంపు పెట్టినప్పుడు ఆ ప్రాంతంలో రోగం తెచ్చుకోకుండా, బీమారి పడకుండా నివారణ ఎట్లా అనేది కూడా మన డాక్టర్లు చెప్తూ ఉంటారు. మరి ఈ సందర్భంలో ఒక శాసనసభ్యుని వాళ్ళ కూడా ఏంటంటే, మేము మొదటి నుంచి కూడా మోతే అంతర్గామ 2 గ్రామాలు దత్తతలాగా తీసుకొని 2 అక్కలకెళ్ళి వచ్చితే ఏ పైరవి లేదు, ఏం లేదు, ఇంత ఆధార్ కార్డు రేషన్ కార్డు చూపెడితే ఉచితంగా చేసి పంపిస్తూ ఉన్నాం. ఆ రకంగా నేను కోరేది ఏంటంటే, ఇక్కడ డాక్టర్స్ మా శ్రీనివాస్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ప్రైవేట్ హాస్పిటల్ ఉంటే దీనికి అదనంగా ప్రతి డాక్టర్ ఒక డర్మటాలజిస్ట్ అనుకోండి, ఏదైనా ఒక గ్రామం తీసుకుంటే మనకు ఒక సాటిస్ఫాక్షన్. ఆ గ్రామానికి చెందిన ఒక చర్మ వ్యాధుల నిపుణుడు ఆ పేషెంట్ లోపల వచ్చినా నేను ఉచితంగా చేసినానే ఒక సంతృప్తి. లేదా మా డాక్టర్ హేమంత్ కొంత సమాజం పట్ల మన సేవాభావం తగ్గుతున్నదనే భావన ప్రజల లోపల వస్తున్నది. అందుకోసం మన జగిత్యాల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఒక రోల్ మోడల్గా ఉండాలని ఒక చిన్న సూచన చేసిన చెప్పి కూడా నేను చేసిన సూచన డాక్టర్లు కూడా అన్యదా భావించద్దు.
దీన్ని కొంతమంది అయినా పాజిటివ్గా తీసుకుంటే బాగుంటుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. లేకుంటే భిన్నంగా అయినా పర్వాలేదు, మొత్తానికి మనం చేసే దాంట్లో ఒక 10% అన్న పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా మనం చేసి ఇవాళ ఆన్ రికార్డు కూడా పెట్టుకోవాలి, డేటా కూడా మెయింటైన్ చేయాలి. నేను ఇవాళ చెప్తా ఉన్నా, ఇదంతా మీడియాలో వచ్చినా పర్వాలేదు, తప్పకుండా చెప్పాలి. నేను వచ్చిన ఫ్రీగా చూసిన ప్రతి పేషెంట్ పేరు, ఫోన్ నెంబర్ రాసుకుంటాను. ఎందుకంటే ఎవడో ఏదో మాట్లాడుతూ ఉంటారు, ఎందుకంటే వీడి అబ్బా వీడికి ఏదో వస్తుంది వెనకకెళ్ళి, అందుకే చెప్తున్నాడని మాట్లాడే రకం ఉంటుంది. అంటే అవసరం మాట్లాడుకోరా పోయి వాడికి ఫోన్ చేసి అని ఆ రకంగా నేను మా ఆప్టికల్ షాప్, మెడికల్ షాప్ వాళ్ళకు ఇన్స్ట్రక్షన్ ఇస్తాను. ఎవరికైతే ఫ్రీ చూస్తాం ఇంకా అద్దాలలో బయట వాటికంటే 10 రూపాయలు తక్కువ వేయాలి, లేకపోతే ఫ్రీగా చూసి సార్ అద్దాలలో 500 ఎక్కువ చూపినట్టు. ఈ రకంగా మనం కొంత పారదర్శకంగా కూడా కనబడే విధంగా చేసినట్టయితే తప్పకుండా ప్రజలలో మనకు గుర్తింపు వస్తుంది. వారు ఒక గ్రామంలో తీసుకుని సర్జికల్ సంబంధించిన సర్జరీలు మా కంటిలాగా అన్నీ చేయలేరు, కానీ వీలైనన్ని కొంత చేస్తే అట్లనే మా ఫిజిషియన్ గారు కావచ్చు, ఇంకా పిల్లల డాక్టర్లు, డెంటిస్టులు అందరూ వచ్చి ఇక్కడ ఉన్నారు. మా మిత్రుడు మా డెంటిస్ట్ రాజశేఖర్ ఉన్నాడు. ఒక గ్రామాన్ని దత్తత చేసుకుని ఆ ఊర్లో ఉన్న పనుల సంబంధాలు కొంతవరకు మేజర్ ఆపరేషన్లు కాకపోయినా ఫిల్లింగ్ కానీ లేకపోతే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కానీ కొంతవరకు చేస్తే మనకు సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆ ఒక్క గ్రామం వాళ్ళు ఎలా 100 గ్రామాలకు చెప్తారు. ఎందుకంటే మనం ఇప్పుడు అంతర్గా నేను గ్రామస్తుని, నేను ఇవాళ ఎమ్మెల్యేగా పక్కన పెడితే ఒక డాక్టర్గా కూడా ఉన్నత శిఖరాలు అందుకోవడానికి మా గ్రామస్తులు వెన్నటి ఉండి నా కోసం ఒక ప్రచారంలాగా చేశారు. మా ఊరు డాక్టర్ సాబు, మా ఊరు బిడ్డ మంచి డాక్టర్, మీరు ఆడికి పోరు అని చెప్తారు. అంటే మన వాళ్ళకు కొంత సేవ చేసుకుంటే అంతకు పదంతలు మనకు రిటర్న్ వస్తుందని చెప్తా ఉన్నాం. ప్రతి దాంట్లో మనకు రాకపోవచ్చు. ఉదాహరణ నిన్న మేము మా ఆసుపత్రిలో 17 మందికి ఆపరేషన్ చేసాం. అందులో ఒకరు రాఘవపట్నంకి వచ్చారు, వడ్రోలు. నిన్న ఆపరేషన్ చేసేటప్పుడు చెప్తాడు, నాకు మా ఊర్లో మన అంతర్గంలో వడ్రోలు బంధువులు ఉంటారు. ఇంకోళ్ళు ఎవరో వచ్చారు జగసాగర్కి వెళ్ళి, మన సంబంధంలో ఎట్లా వచ్చిందో నాకు తెలియదు, మొత్తానికి ఎవరో తీసుకొచ్చారు చేసేసాం. ఇంకొకరు మంచిర్యాల నుంచి చేసిన వాటిలో, మిగతా వాళ్ళు దగ్గర వాళ్ళే ఉన్నారు. అంటే ఎక్కడ జగసాగర్, ఎక్కడ మంచిర్యాల, రాఘవపట్నం అంటే మన పక్కన. అంటే ఈ రకంగా మనం చేసినప్పుడు కొంత డబ్బున్న వాళ్ళు వస్తుంటారు, రాని వాళ్ళు వస్తుంటారు. నేను మా డాక్టర్లను కోరుతాను, మరి సమాజంలో మనకంటూ మంచి గుర్తింపు ఉంది, గౌరవం ఉంది. ఎటువంటి సందర్భంలో ఒక విలువైన సమయాన్ని, మరి ఆదివారం ఒకటే రోజు మనకి జనరల్గా కొంత సమయం దొరుకుతుంది, అలాంటి ఆదివారం ఇవాళ అంతర్గామ ప్రజలకు మీరు సేవ చేయడానికి ఇచ్చినందుకు జగిత్యాల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్లందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను.